వేములవాడ దేవస్థానం గోశాలలోని కోడలను అర్హులైన రైతులకు ఉచితంగా పంపించేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బుధవారం తిప్పాపూర్ వేములవాడ దేవస్థాన గోశాల నుంచి రైతులకు ఉచితంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా చేతుల మీదుగా కోడెలు ఆవుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు ప్రత్యేక అనుబంధంతో ఎక్కడెక్కడో నుంచి వేములవాడకు వచ్చి తమ ఆకాంక్షలు తీరాలని కోడ కడతారని తెలిపారు. ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు మొక్కులు సమర్పించడం మానవాయితీగా వస్తుందని అన్నారు. వేములవాడ దేవస్థాన గోశాలలో 400 గోవుల సామర్థ్యం ఉందని, ప్రస్తుతం అందులో 15,000 పైగా కోడెలు గోవులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వీటికి అర్హులైన పేద రైతులకు ఇతర గోశాలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అర్హులైన పేద రైతులకు కోడెలు అందిస్తున్నామని అన్నారు. కోడెలను పొందిన రైతులు వీటిని జాగ్రత్తగా దైవ రూపంగా భావించి చూసుకోవాలని, వీటిని ఇతరులకు విక్రయించడానికి వీలు లేదని, సొంత వ్యవసాయానికి మాత్రమే వినియోగించుకోవాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, వీటి వినియోగంపై పకడ్బందీ అంగీకార పత్రం రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఆలయ ఈవో వినోద్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. నడుస్తుంది ఇది మా ఆనరబుల్ విప్ గారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇది ఎంత గొప్ప ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. అండ్ దీని తర్వాత ఇంకా సీసీ రోడ్ మొత్తం సీసీ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా త్వరలో 1 నెల టైం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉంటుంది ఈ కోరెలు పంపిణీ. రైతు సోదరులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలుసు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి గో సంరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించిన పెద్దలు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో ఆ రాజన్న దేవుడికి భక్తుడికి మధ్యలో ఓ అనుబంధము, ఒక బంధము. ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని కోరిన కోరిక తీర్చు తండ్రి అని నిజ కోడను కడితే ఆ కోరిక తీరుతుందనేటువంటి నానుడికి నిదర్శనంగా పేదల దేవుడుగా, పేదల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామివారి దర్శనము, అమ్మవారి దర్శనంతో పాటు వారి కోరికలు తీరిన తర్వాత కోడెముక్కును నిజ కోడనిచ్చి వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్న క్రమం. చక్కటి ఆలోచన చేసిండ్రు. ఇక్కడ కూడా నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చిన కొత్తలోనే వెళ్దాం గోశాలను చూద్దామని చెప్పి అనడమే కాకుండా చక్కటి పరిష్కార మార్గానికి వారు కూడా ఉన్నట్టు అనుభవాన్ని మన జిల్లాకు ఉపయోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పనిచేసినటువంటి వాళ్ళ స్నేహాలు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే చేస్తున్నారు. ఏవోగా కొత్తగా వచ్చినటువంటి వారు కూడా చక్కటి ఆలోచన పడు తప్పనిసరిగా రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు కూడా మెరుగైన సేవలు అందించడంలో మరి యోగా నాయకత్వంలో, కలెక్టర్ గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటూ చెప్పిన భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ, మరి కోడెల విశ్వాసాన్ని ఏదైతే రాజన్న ఆలయానికి భక్తుల విశ్వాసానికి వమ్ము చేయకుండా రైతులు తీసుకుపోయిన వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. అనేక మంది అనేక సందర్భాల్లో కూడా చేసినటువంటి ఆలోచనలన్నీ గమనించి ఈ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ మా ఉదయపు నమస్కారం.